అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేము ముగ్గురం నేర్చుకున్నది ఒక గురువు గారి దగ్గరే. తనువు సుత ధనదారదాయాది బాంధవులు, తనువు సుత ధనదారదాయాది బాంధవులు. సో ఇవాళ టైంకి మా ఉషా కూడా ఉంది కాబట్టి గురు పౌర్ణమి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంటే బాలమురళీకృష్ణ గారికి ప్రియ శిష్యురాలు ఆవిడ. ముజగాలు మోహింపగ మురళిని మ్రోయించరా. గురు పూర్ణిమ సందర్భంగా మాకు శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువు గారితో పాటు నాకు లలిత సంగీతం నేర్పిన గురువు గారిని కూడా తప్పకుండా తలుచుకోవాలి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హాయ్ అండి, ముందుగా అందరికీ వెల్కమ్ నా ఛానల్కి. అలాగే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి గురు పౌర్ణమి అంటే చాలా చాలా ముఖ్యమైన రోజు కదా. మన గురువుల్ని, మనకి విద్య నేర్పిన వాళ్ళని, పెద్దల్ని గౌరవించుకునే ఒక రోజు. సో ఈరోజు ఒక మంచి విషయం ఎపిసోడ్గా చేద్దాం అనుకున్నాను అనమాట. ముఖ్యంగా మాకు విద్య నేర్పిన గురువుల్ని స్మరించుకోబోతున్నాం అనమాట. సో ఇవాళ నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఇంకా ఉన్నారు స్పెషల్ పీపుల్. అటు చూడండి, మా అక్క మీకు ఎలాగ తెలుసు. సో మా అక్కతో పాటు ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. తను ఉషా. మాకు చుట్టాలన్నమాట. అంటే చుట్టరికం దూరమే, బట్ స్నేహం పరంగా చాలా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి స్నేహం ఎక్కువ చుట్టరికం కంటే. అండ్ ఇద్దరం క్లాస్మేట్స్, 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము. చదివామంటావా? చదివాం, కలిసి స్కూల్కి వెళ్ళాం. అంటే తను మంచి స్టూడెంట్ యాక్చువల్లీ, నాకంటే బాగా చదివేది అనమాట. అందుకని నేను బాగా చదివే వాళ్ళతో ఎక్కువ కలవను, నా స్టాండర్డ్ ఉన్న వాళ్ళని కలుస్తుంటాను అనమాట. సో అలాగే పక్క ఇల్లు అనమాట, జస్ట్ ఎదురకుండా మా ఇంటి నుంచి బయటకు రాగానే వీళ్ళ ఇల్లు కనపడేది అనమాట. సో అలా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ కలిసి చదువుకుంటూ అలా పెరిగామన్నమాట. సో తన గురించి చెప్పాలంటే తను చాలా ఏమంటారు, విజ్ఞానపు గని. స్పిరిచువల్గా తను యాక్చువల్లీ భక్తి1 ఛానల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు అనుకోండి, వీడియోలు చేస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు చాలామంది, అంటే ఇలా స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే తను కౌన్సిలింగ్, ఇంకా బిహేవియర్ థెరపీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇది మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అనమాట. సో ఇవాళ కామన్గా గురు పౌర్ణమికి మేమెందుకు కలిసామంటే, మేము ముగ్గురం నేర్చుకున్నది ఒక గురువు గారి దగ్గరే. సో మా ముగ్గురికి సంగీత గురువు సుబ్బలక్ష్మి గారు. సో ఆవిడ గురించి ఈరోజు కొన్ని మాటలు విశేషాలు అనుకుని ఆవిడని గుర్తు చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగిందనమాట. అది గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు, గురులేక ఎటువంటి గుణికి. చాలా బాగుంది అక్క కీర్తన, చాలా బాగుంటుంది. ఇది మంచి రాగం, అవును, మంచి మీనింగ్, మంచి సాహిత్యం, అవును, చాలా బాగుంది. సో ఇవాళ టైంకి మా ఉషా కూడా ఉంది కాబట్టి గురు పౌర్ణమి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలా అనగానే బార్ ఎక్కువ రేజ్ చేసి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాను. మనం ఇవాళ కలుసుకున్నది మన గురువు గారు సుబ్బలక్ష్మి గారి గురించి మాట్లాడుకోవడానికి కదా, గురు పౌర్ణమి సందర్భంగా. అంటే దాని ఇంపార్టెన్స్ అది
అయితే గురులేఖ అన్ని ఇప్పుడు లలిత చాలా అద్భుతంగా పాడింది అక్క. అయితే అందులో ఏంటంటే మనకు చెప్తున్నది, ఎవరికైనా ఎంత విద్య ఉన్నా ఎలాంటి వాళ్ళైనా కూడా ప్రతి వాళ్ళకి కూడా ఒక గురువు అవసరం. జగద్గురు అయిన శ్రీకృష్ణుడికి కూడా సాందీపుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు కదా. ఏ విద్య అయినా కూడా మనకి రక్తి కట్టాలన్నా మనకు ఒక దాని గురించి వచ్చే గురుముఖతగా నేర్చుకోవాలి. అలాగే గురు పౌర్ణమి గురించి మనం అనుకుంటున్నప్పుడు వ్యాసుడు 18 పురాణాలని మనకి మొత్తం విభజించి ఇన్ని రకాలుగా చేసి మానవాళికి ఇచ్చిన వ్యాస పౌర్ణిమ ఇది. కాబట్టి ఆ పరంపరని, ఆ గురు పరంపర ఏదైతే ఉందో, గురువు నుంచి గురువుకి, అట్లా ఇప్పుడు అరిస్టాటిల్, తర్వాత సోక్రటీస్, అలా ఒకళ్ళకొకటి ప్లేటో, వాళ్ళది ఒకళ్ళకొకళ్ళకి శిష్యుడు గురువు ఎట్లా ఉంటుందో అలాగే ఈ గురు పరంపర కూడా మానవాళి ఉన్నంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందులో భాగంగానే మనకేమిటంటే పౌర్ణమి రోజు మనం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలా ఉన్న మన సంగీతం సాహిత్యాన్ని మనకి నేర్పించిన సుబ్బలక్ష్మి గారి గురించి మనం ఆ సంగీత గురువుగా ఆవిడ్ని నిజంగా ఇవాళ స్మరించుకోవడం మన అదృష్టం అని అనుకోవాలి కదా. చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా అదృష్టవశాత్తు ఆవిడ మా కాలనీలోనే మా ఇంటి దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. జస్ట్ ఒక 100 yards ఫర్లాగా ఉండేది. అవును. సో మా కొండలాగా పైన ఉండేది అనమాట మా ఇల్లు. సో అక్కడి నుంచి జస్ట్ కిందకి వెళ్ళగానే ఆవిడ ఇల్లు అనమాట. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే బై బర్త్ జన్మతః శృతి జ్ఞానం, లయ జ్ఞానం, పాడే కొంచెం టాలెంట్ మా అక్కకి నాకు ఇద్దరికీ ఉన్నాయి. దానికి కారణం మా అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా సంగీతం బాగా నేర్చుకుని మంచి పాడే వాళ్ళనమాట. సో అలా జన్మతః వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నాలోను మా అక్కలోను ఇంట్రెస్ట్ గమనించారో, సో ఒక మంచి గురువు కావాలని అనుకున్నారనమాట అమ్మా నాన్నగారు. అలాగే అంటే మా అమ్మగారు మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి, ముఖ్యంగా మా నాన్నగారికి క్లాసికల్ అంటే అసలు ఈ వాజ్ టోటలీ ఇంటూ క్లాసికల్ మ్యూజిక్. సో ఆయన నోరు నాగభూషణం గారి దగ్గర చాలా పెద్ద గురువు ఆ రోజుల్లో, ఆయన దగ్గర నేర్చుకున్నారు. సో బాలమురళీ కృష్ణ గారితో కూడా పాడారు. మెడ్రాస్ MITలో IITలో చేశారు కదా. కూడా మెడ్రాస్ కల్చరు, టమిలియన్స్ పాడే పద్ధతులు, అంటే హీ నోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. నాకు గుర్తొస్తుంది కొత్తగూడెంలో కూడా తాతగారి దగ్గర మీ నాన్నగారిని మొదటిసారి కలిసినప్పుడు అట్లా డిఫరెంట్ బాణీల గురించి నాన్నగారికి పరిచయం ఉంది. సో నాన్నగారు, అమ్మ కూడా సుసర్ల శివరాం గారి దగ్గర, ఆయన కూడా పెద్ద గురువు తర్వాత. అలా సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు దే వర్ వెరీ పర్టిక్యులర్, మేము మంచి గురువు దగ్గర నేర్చుకోవాలి, ఏదో నేర్చుకోవడానికి అంటే మంచి గురువు ఇంపార్టెన్స్ స్టాండర్డ్ ఒకటి ఉండాలి అనుకున్న రోజుల్లో సుబ్బలక్ష్మి గారి పరిచయం. మా గురువు గారి పేరు సుబ్బలక్ష్మి గారిని మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆవిడ గురువు గారు బాలమురళీకృష్ణ గారు, అంటే బాలమురళీకృష్ణ గారికి ప్రియ శిష్యురాలు ఆవిడ. అప్పుడు అలా పెట్టినప్పుడు తాతయ్య కూడా ఇట్లా బాలమురళి గారి శిష్యురాలు ఇక్కడ ఉన్నారు అని మా అమ్మకి చెప్పారనమాట. నువ్వు నేర్పించు, దీని గొంతు బాగుంటుంది కదా, నువ్వు ఆవిడ దగ్గర నేర్పిస్తే బాగుంటుంది కదా, పద్ధతిగా నేర్చుకుంటారు అని చెప్పంటే, అదే మన ఇంటి దగ్గరే ఉండేవారు కదా. అందుకని చెప్పి అప్పుడు అలా జరగడం జరిగింది. అనుకోకుండా మనం ముగ్గురం మ్యూజిక్ లో క్లాస్మేట్స్. అదే ఇప్పటి వరకు చాలా బుద్ధిమంతులాగా కబుర్లు చెప్పారు. మీరిద్దరు అసలు సంగతులు చెప్పండి. ఏమిటది అసలు సంగతి ఏంటంటే, వీళ్ళిద్దరి కంటే నేను చాలా బాగా నేర్చుకునేదాన్ని. ఎంత ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నానంటే, ఆవిడ చాలా మురిసిపోయి, అసలు వీళ్ళిద్దరు ఎందుకమ్మా, నువ్వు ఒక్కదానివే శిష్యురాలు, నా పేరు నేను ఒక్కదానివే అని ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వీళ్ళిద్దరు చాలా, ఇద్దరు ఎంత దొంగలంటే ఇద్దరు. అక్కడ నాలాంటి సిన్సియర్ స్టూడెంట్, అది మట్టుకు నిజం, అది మట్టుకు నిజం. అక్క అసలు అలా సీరియస్ గా అక్కడ కూర్చుని పాడుతుంటే మన ఇద్దరం గెస్టర్స్ చేయడం, కొంచెం జోకులు వేసుకుంటూ ఉండడం, వాళ్ళ పిల్లవాడు దివాకర్ తో వాళ్ళతో కొంచెం ఆటలు, టీచర్ గారిని కొంచెం దృష్టి, అంటే కొంచెం సీరియస్ గా మ్యూజిక్ నేర్పిస్తున్నప్పుడు కొంచెం దృష్టి మళ్ళీ ఆకతాయితనంగా చేయడం. చిన్నప్పుడు చాలా చేశాం కదా విజయ్ అలాంటివి. చిన్నప్పుడు యాక్చువల్ గా అంటే నా ఏజ్ పిల్లలు అప్పుడు ఎన్నేళ్ళు ఉండేవి, అప్పుడు మేబీ 8-9 years. సో అప్పుడు పిల్లలకి సంగీతం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా, యూజువల్ గా ఉండదు జనరల్ గా. సో సినిమా పాటలు అంటే హుషారు ఎందుకుంటూ పాడేదాన్ని అనమాట. అలాంటిది నన్ను వెళ్ళి మ్యూజిక్ అనేసరికి నేను కొంచెం ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. నేను ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని, నేను వెళ్ళాక ఆవిడ ఏడ్చేవారు. ఆవిడని ఏడిపించేవాళ్ళం మనం. అదే అంటే ఆవిడకి ఏడుపు వచ్చేది యాక్చువల్గా, నన్ను కంట్రోల్ చేయలేక ఆవిడకి చాలా ఏడుపు వచ్చేది అనమాట. ముందుగానే యాక్చువల్గా ఆవిడ చాలా సాత్వికంగా, చిన్న సైజ్ పర్సనాలిటీ అనమాట, చిన్న ఫ్రేమ్, పొట్టిగా సన్నగా అలా ఉండేవారు. ఆవిడ ఎప్పుడు కొంచెం అంటే ఆవిడ
జనరల్గా కొంచెం దైన్యంగా ఉండేవారు అనమాట. అంటే ఒక మనుషులను చూడంగానే కొంచెం హుషారుగా ఎట్లా అనిపిస్తారు, కొంచెం గంభీరంగా అనిపిస్తారు. ఆవిడ ఎప్పుడు కొంచెం నెమ్మదిగా అలా ఉండేవారు అనమాట. నాకు ఒకటి గుర్తుంది, అలా మనం ఏదైనా తప్పులు పాడుతూ సరిగ్గా ఆవిడ అనుకున్నట్టుగా పాడలేకపోతే ఏమిటది 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 ఆ గమకాలు ఏమిటి, నేను అలా చెప్పానా అంటుంటే పాపం అసలు ఇప్పుడు తలుచుకుంటే నిజంగా మాత్రం మనకు ఆ విద్య అబ్బిందంటే ఆవిడ ఎంత కష్టపడ్డారో చక్కగా మనకు నేర్పించడానికి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అప్పుడు నేను ఇంకా సీరియస్ గా నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను అలా అంటే చాలా ఏమంటారు సరదాగా క్యాజువల్ గా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకున్నా కూడా ఇప్పటికీ ఆ ఫౌండేషన్ ఉంది. అదే ఆవిడ గొప్పతనం కదా నిజంగా. అండ్ ఇంకోటి ఆవిడ బాణి గురించి మనం మాట్లాడుకోవాలి, శైలి గురించి. చాలా సింపుల్ స్టైల్ కదా ఆవిడ. ఆవిడ పాడుతుంటే ఒక బాలమురళి గారికి స్త్రీ రూపం పాడుతున్నట్టు ఉండేది. అంటే నేను అనేది ఆవిడ బాణీ వైజ్ వెయిట్ చాలా ఉండేది. ఫీమేల్ వర్షన్ ఆఫ్ హిస్ సాంగ్ అలా వింటున్నట్టు బరువు ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉండేవాళ్ళు. అది వచ్చే వరకు వదిలేవాళ్ళు కాదనమాట. కనక శైల విహారిణి అంబా కామకోటి బాలే సుశీలే కనక శైల విహారిణి అంబా. ఉషా, నువ్వు ఆవిడ దగ్గర నేర్చుకున్నది ఎన్న పాడవా? నీకు ఆ గమకాలు గట్టిగా బరువుగా పాడే దీనికంటే ఉషా నీకు నేను గమనించింది ఇలా కొంచెం లైట్ గా ఉన్న పాటలు నీకు బాగా. అవును అవును ముజగాలు మోహింపగ మురళిని మ్రోయించరా కృష్ణ శంఖమేళ చక్రమేళ సారథ్యములేలరా అస్త్రశస్త్రజాల మెల్ల యమున పారవై చిరారా ముజగాలు మోహింపగ మురళిని మ్రోయించరా కృష్ణ. మా గురువు గారు ఆ సాధన గురించి కూడా ఎలా చెప్పేవారంటే, మా గురువు గారు బాలమురళి గారు చల్లటి కుండ పట్టుకుని కృష్ణా నదిలో తెల్లవారుజామున 4 ఆ చల్లటి కుండని కావలించుకుని ఆ గమకాలు బాగా రావడం కోసం అట్లా సాధన చేయించారు. ఆవిడ ఇంకోటి ఏంటంటే బాలమురళి శిష్యురాలే కాక ప్రముఖ నేపథ్య గాయని బి వసంత గారు ఆవిడకి ఆడపడుచు. ఆవిడ గురుభక్తి చూస్తే కూడా చాలా సంతోషం వేసేది మనకి. బాలమురళి అనగానే చాలా ఆవిడకి అసలు ఆ గురుభక్తి ఎంత బాగా కనిపించేది అంటే కదా. ఇంకోటి ఏం తెలుసా ఉషా, ఆశ్చర్యం ఏంటంటే నేను ఎప్పుడు 2003 కదా, అంటే దాదాపు 20 years, 20 years అయిందా, 20 years దాకా నేను 24 hours పాడాను. మీలో చాలా మందికి తెలుసు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో ఆ 24 hours పాడినప్పుడు ఆవిడని ఆహ్వానించాను అనమాట. సో వచ్చారు ఆవిడ ప్రోగ్రామ్కి. వచ్చినప్పుడు మధ్యలో ఆవిడని పిలిచి మా గురువు గారు అని చెప్పి ఆవిడకి సన్మానం చేశాము. అప్పుడు పాడమన్నాము ఆవిడ్ని. ఎంత బాగా పాడారు. ఏం పాట? దేవాదీన బాంధవ. దేవాదీన బాంధవ చాలా బాగా. ఆవిడకి సినిమా పాటలు వచ్చా నాకు తెలియదు. సో ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే 2 ఏళ్ల క్రితమే ఆవిడ కాదు నవరాగమాలి పాడదాం. నవరాగమాలి నాకు ఇష్టం. పాపమరిగా గరి సని సగరి సని పని సారి మామ పమరి గరి సని సరి మప సరి మ పని పసని పమరి గరి సారి మ పని పని సరి ని సరిగా గరి సని ని గరి గస రి సరి ని స పని సరి ని గా గరి సని రి సని పదని పమరి గరి స గరి సని పరి సని పమ పద సరోజ మూల నీలం నీతి. సో ఆవిడని గుర్తు చేసుకోవడం వాళ్ళు చాలా హ్యాపీ.
అంటే ఒక తృప్తినిచ్చే విషయం ఏంటంటే అట్లీస్ట్ ఆవిడ ఒక్కసారి నా షోకి వచ్చి నేను 24 hours పాడినప్పుడు బ్లెస్ చేశారు. అట్లీస్ట్ నేను కొంత పేరు తెచ్చుకున్నాను సింగర్గా అని ఒక నా ఎదుగుదలని చూసి సంతోషించారు అన్న ఒక హ్యాపీనెస్. రామా నరాధా మరొక్కసారి రామా నరాధా, రామా నరాధా మరొక్కసారి రామా నరాధా, రామా అంటే రాగము కలుగును, రామా అంటే రాగము తొలగును, కృష్ణ నరాధా మరొక్కసారి కృష్ణ నరాధా. ఇది ఆవిడ పుట్టపర్తిలో ఉన్నారు కదా గురుగారు, సో అక్కడ భజనలు దీనిది ఆవిడ ఎంత ఎంజాయ్ చేసేవారో అది చూసాను నేను అక్కడ ఉన్నప్పుడు. ఒక సాయి భజనతో కంక్లూడ్ చేద్దామని పాడాను, చాలా బాగుంది ఆఫరింగ్ లాగా. భలే ఉంది. సరి మగది సరి మమదని గప సాసని దప మగ పమగరి సరి రి మమదని గప పస సరి రి మగ గరి రి సని నిరదప పమగరి రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ రామ రాజరాజేశ్వర రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ రామ రాజరాజేశ్వర రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ. గురు పూర్ణిమ సందర్భంగా మాకు శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువు గారితో పాటు నాకు లలిత సంగీతం నేర్పిన గురువు గారిని కూడా తప్పకుండా తలుచుకోవాలి, పివి సాయిబాబా గారు. సో ఇప్పటికే మీరు ఆయన్ని చాలా ఇంటర్వ్యూస్లో చాలా ప్రోగ్రామ్స్లో చూసుంటారు. ఎంతోమంది అంటే ఈరోజు చాలా ప్రముఖ గాయకులు అందరూ కూడా ఆయన శిష్యులే అనమాట. వి రామకృష్ణ గారు, తర్వాత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఇంకా చాలామంది, ఛాయాదేవి, చంద్రకాంత, ఇంకా చాలామంది ఉన్నారనమాట. ఆయన దగ్గర నుంచి అంటే సంగీతం, లలిత సంగీతం అనమాట. బట్ లలిత సంగీతం ఆయన ప్రత్యేకత, ఆయన లలిత సంగీతం తప్ప ఇప్పటి వరకు అసలు వేరే సినిమా పాటలు కానీ ఏమీ చేయలేదన్నమాట. ప్రత్యేకంగా లలిత సంగీతం కోసమే ఆయన అసలు మొత్తం జీవితాన్నంతా అంకితం చేశారని చెప్పాలి. చాలా మంచి కంపోజర్, అలాగే చాలా టఫ్ కంపోజిషన్స్ అనమాట. నాకైతే లలిత సంగీతం అంటే ఆయన పాటలు ఏ ఒక కీర్తనకు కానీ లేకపోతే శాస్త్రీయ సంగీతానికి కానీ ఏమాత్రం తగ్గవు అనమాట. అంత టఫ్గా ఉంటాయి నేర్చుకోవడానికి. ఆయన విషయానికి వస్తే చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎంత స్ట్రిక్ట్ అంటే మేమైతే భయంతో వణికిపోయేవాళ్ళం, అంత స్ట్రిక్ట్. సో ఆయన పాటలతో పాటు మాకు చాలా క్రమశిక్షణ అనేది చాలా నేర్పారు. ఇప్పటికీ కూడా అంటే పెద్దలంటే గౌరవం, పెద్దలంటే భక్తి ఉండాలి. సాయిబాబా గారి ప్రోగ్రాం అంటే కిటకిటలు ఆడిపోయేవారు జనం. అసలు అప్పట్లో అయితే స్వరతరంగిణి ఆయన సంస్థ పేరు అనమాట. సో ఆ సంస్థ ద్వారా ఎంతోమంది గాయకులు వచ్చారు బయటికి. ఆయన ప్రోగ్రాం అంటే రవీంద్ర భారతి కిటకిటలు ఆడిపోయేది నిజంగా. అండ్ మీరు నమ్ముతారో లేదో కానీ ఇప్పట్లో ఈ మధ్య కాలంలో ఒక టికెట్ షో అనేది ఫుల్ అవ్వడం మీరు అసలు ఎప్పుడన్నా చూసుంటారు. గత 10 ఏళ్ళ నుంచి అసలు ఈవెన్ మా ఫ్రీ షోస్ కూడా జనం రావట్లేదు. ఎందుకంటే అందరూ ఇంట్లో కూర్చొని టీవీల్లోనూ ఫోన్లోనూ చూసుకోవడం అలవాటు పడిపోయారు కాబట్టి ఎవ్వరు రావట్లేదు. కానీ అప్పట్లో లలిత సంగీతం ప్రోగ్రామ్కి ఆయన టికెట్ పెట్టేవారు. సో ఆయన టికెట్ కొనుక్కుని జనం వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. ఫుల్ హాల్ అయిపోయేది. అండ్ ఎంత డిసిప్లిన్గా, ఎంత క్రమశిక్షణగా ఉండేదక్క. నీకు గుర్తుందో లేదో, మొత్తం లిస్ట్, పాటల లిస్ట్ ముందే ఆడియన్స్కి ఇచ్చేసేవాళ్ళు. మేమే వెళ్ళి పంచేవాళ్ళం. అప్పుడు చిన్నపిల్లలు, సో మేమే వెళ్ళి అందరికి పంచేవాళ్ళం అనమాట. సో దాంట్లో ఒక 20 songs 25 songs మొత్తం లిస్ట్ అనమాట. లిస్ట్, ఆర్డరు, శృతి, ఎవరు పాడుతున్నారు, ఎవరు రచించారు అన్నీ ఆ పేపర్లో ఉండేవి. ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా ఉండేది, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉండేవన్నమాట. సో దాన్ని క్రమం తప్పకుండా అంటే 6 o'clock స్టార్ట్ అంటే 6 o'clock ఇట్లా తెర తీయాల్సిందే. అంత స్ట్రిక్ట్గా ఆయన ఎన్నేళ్ళు ఆ స్వరతరంగిణి సంస్థని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. గ్రేట్ ప్రోగ్రామ్స్ చేశారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు సుశీల గారు పాడారు, జానకి గారు పాడారు, బాలు గారు పాడారు, రామకృష్ణ గారు పాడారు. ఎన్ని పాటలు, ఎంత అద్భుతమైన పాటలు పాడారో చెప్పలేం. అలాగే బాలు గారికి చాలా ఇష్టమైన
కంపోజర్ కూడా సాయిబాబా గారు. సో ఈయన్ని ప్రత్యేకంగా మెడ్రాస్ పిలిపించి కళాసాగర్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు. అలాగే రామధ్యాన సాగరం అని ఒక మంచి ఆల్బమ్ చేశారు, దాంట్లో సుశీల గారు వీళ్ళందరూ కూడా పాడారనమాట. సో మా గురువుగారిని తలుచుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అండ్ అప్పట్లో మెయిన్గా ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా రియాలిటీ షోస్లో కానీ ఎక్కడ చూసినా అసలు 3 ఏళ్ళు రాగానే ఆనంగానే పాడేస్తున్నారు వాళ్ళు, మాటలు రాకుండానే కూడా పాటలు పాడుతున్నారు. కానీ అప్పట్లో చిన్నపిల్లలు పాడడం కొంచెం తక్కువే, అంటే బయటకు వచ్చి పాడడం తక్కువే అనమాట. సో సాయిబాబా గారు ప్రత్యేకంగా చిన్నపిల్లల సెట్ ఒకటి ఉండేది మాకు గ్రూపు. దాంట్లో నేను గీత అని ఒక అమ్మాయి యూఎస్లో సెటిల్ అయిపోయింది, నేను గీత, భాగ్యలక్ష్మి, అంటే చాలామంది పిల్లలు, రామాచారి, శశికళ, ఇందిర, మేమందరం అనమాట ఒక పిల్లల గ్రూప్ ఉండేదన్నమాట. సో పిల్లలకంటూ ప్రత్యేకంగా పాటలు చేసేవారు ఆయన. పాటలు రాస్తారు కూడా, చాలా బాగా రాస్తారు. అండ్ పిల్లలకి నిజంగా ఇప్పటికీ మా అక్క వాళ్ళ మనవరాలకి ఆ పాట నేర్పించింది. అదే మొన్న మా పిల్లల చేత పాడించారు, మా పిల్లలు ఇద్దరి చేత. తర్వాత ఇప్పుడు మా మనవరాలకి నేను ఆ పాట నేర్పిస్తుంటే మొన్న నాని అంటున్నాడు, చిన్నప్పుడు నాకు నేర్పించావు కదా అని అంటున్నాడు. ఎవరైనా ఇంట్రడ్యూస్ అయినప్పుడు అంటే పిల్లలు ఎవరైనా పాడతారని తెలిసినప్పుడు ఫస్ట్ ఆ పాటే అనమాట మాకందరికీ కూడా. సో చాలా అంటే ఆయన గైడెన్స్లో మేమందరం కూడా చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా క్రమశిక్షణ అనేది చాలా నేర్చుకున్నాం. అది ఇప్పటి వరకు పోలేదు, ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నవి బాగా గుర్తుంటాయి కదా. సో అలా మా అందరికీ అలా ఉండిపోయింది అనమాట మా మైండ్లో. చెప్తున్నాను కదా, లలిత సంగీత కార్యక్రమం ఫుల్ హౌస్, జనం ఫుల్ అయిపోయి నుంచునే వాళ్ళు అనమాట. సో అటువంటి సీన్ ఇంకా మళ్ళీ అసలు ఎప్పుడు చూడమేమో, ఈవెన్ సినిమా పాటలకు కూడా ఇప్పుడు ఇంకా చూసే అవకాశం లేదు లలిత సంగీతానికి అందులో. సో ఇప్పుడు లలిత సంగీతం చాలా తగ్గింది, పాడడం అనేది చాలా తగ్గిపోయింది దురదృష్టవశాత్తు. ఇది వరకు మటుకు ఆల్ ఇండియా రేడియోలో కానీ దూరదర్శన్లో కానీ ఇట్లా స్టేజెస్ మీద కానీ లలిత సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉండేదన్నమాట. సాయిబాబా గారి పాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటే, అంటే ఆయన చేసిన వెరైటీ ఆఫ్ సాంగ్స్ చెప్పాను కదా, పిల్లల కోసం పాట చేశారని. చిన్నపిల్లలు ఎవరు ఇంట్రడ్యూస్ అయినా కూడా ఫస్ట్ ఆ పాటే అనమాట. గరి గరి సాధన చేశాను సంగీతం, సరిగా మా పాద నిలచి పాడాను ఈ గీతం, సరిగమ గరి గరి సాధన చేశాను సంగీతం, సరిగా మా పాద నిలచి పాడాను ఈ గీతం. సనిద పప మాస్టారు పాటలెన్నో నేర్పారు, సనిద పప మాస్టారు పాటలెన్నో నేర్పారు, ఆ పాటలే నే పాడగా, ఆ పాటలే నే పాడగా, ఆ కోయిలి మెచ్చులి లలలల పామగరి గరి సా. విజీ, అసలు ఇంపార్టెంట్ విషయం, నువ్వు ఆ పాట నువ్వు జీ సారేగా. అవును, ఇది మటుకు చెప్పాలండి. నేను జీ సారేగామాలో అంటే నేషనల్ హిందీ జీ సారేగామాలో నేను రన్నర్ అప్గా వచ్చాను అనమాట. సో అప్పట్లో ఒక రీజనల్ లాంగ్వేజ్ రౌండ్ ఉండేదన్నమాట. సో దాంట్లో ఎనీ రీజనల్ లాంగ్వేజ్ అదర్ దాన్ హిందీ పాడాలి. సో చాలామంది మరాఠీ, బెంగాలీ ఇలాంటి నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ పాడేవాళ్ళు. ఈవెన్ సౌత్ ఇండియన్ సింగర్స్ కూడా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ పాడేవాళ్ళు, అంటే వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న దీంట్లో. నిజంగా అలాగే కొంచెం అప్పట్లో సౌత్ ఇండియన్, అంటే ఇప్పుడంటే మన తెలుగు ఇవన్నీ ఫుల్ ఫేమస్, వరల్డ్ ఫేమస్ అయిపోయాయి సినిమాలు కానీ ఇవన్నీ. సో అప్పట్లో ఏంటంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఎంతైనా కొంచెం చిన్న చూపు ఉండేది అనుకుంటాను. అంటే వాళ్ళ వరకు రీచ్ అయ్యేది కాదు, ఎక్స్పోజర్ అంత లేదు. సో సౌత్ ఇండియన్ సింగర్స్ ఆ లెవెల్ వరకు వెళ్ళిన వాళ్ళే చాలా తక్కువ. సో అందులో నేను ఒకదాన్ని అనమాట. బట్ నాకెందుకో అందరూ సౌత్ ఇండియన్ సింగర్స్ కూడా వెళ్ళి అక్కడ హిందీ కాదు, ఐ మీన్ వేరే బెంగాలీ ఇలాంటి ఇవి పాడతారు లాంగ్వేజెస్, తెలుగు ఎవరే పాడరు అని నాకు ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. సో నేను ఐ డిసైడెడ్ నేను తెలుగు పాటే పాడతాను అని చెప్పేసి.
అయితే అది కూడా మా గురువు గారి పాటే. ఇది ఒక ఫోక్ టైప్ ఆఫ్ సాంగ్ అనమాట. ఫోక్ టైప్ ఆఫ్ సాంగ్ బట్ విత్ అప్పట్లోనే ఒక పాప్ స్టైల్లో చేశారనమాట. సూపర్ సాంగ్, అది మీకు వినిపిస్తాను. సిన్నారి సికుముకి రవ్వను మామా, వయ్యారి సిరి సిరి మువ్వను మామా, సిన్నారి సికుముకి రవ్వను మామా, వయ్యారి సిరి సిరి మువ్వను మామా, నా సూపు సిగురాకు నో సూపు నోజుకు, నా రూపు సిగురాకు నా సూపు నాజుకు, కొండవాకు చొరవున్నది కోడెనాగు ఒడుపున్నది, సన్నజాజి సొగసున్నది వెన్నెలాంటి మనసున్నది, ఉండిన ఫలాన సెంతకు బిరాన రావో మామా, సిన్నారి సికుముకి రవ్వను మామా, వయ్యారి సిరి సిరి మువ్వను మామా. ఎంత క్యాచీగా ఉంది కదా ఈ పాట. చాలా అసలు ఈ పాట ఆ రీజనల్ రౌండ్లో రిహార్సల్ అవుతుంది కదా మ్యూజిషియన్స్. రిహార్సల్ అయినప్పుడు నేను మ్యూజిషియన్స్కి మామూలుగా వెళ్ళి అందరూ రీజనల్ పాటలు అన్నీ వాళ్ళకి రావు కాబట్టి జస్ట్ ఒక శృతి, ఈ శృతి ఇలా ఉంటుంది పాట అని చెప్పేస్తే వాళ్ళు మ్యూజిక్ వాయించిస్తారు అనమాట. సో ఇలా వెళ్ళి నేను కూడా చెప్పి పల్లవి పాడి వచ్చాను అనమాట. మళ్ళీ ఆ మ్యూజిషియన్స్ పిలిచారు నన్ను. పిలిచి దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా గుర్తుందా అని అడిగారు. అంటే ఈ పాట వాళ్ళని అంత అట్రాక్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తుందా అంటే గుర్తుంది అండి అన్నాను. ఎందుకంటే మా సాయిబాబా గారి పాటల్లో ప్రత్యేకత ఏంటంటే పాటతో పాటు ఇప్పుడు మా అక్క చూడండి, నేను పాడబోతుంటే మ్యూజిక్ వచ్చేస్తుంది అనమాట. మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎమ్స్తో సహా వస్తుంది అనమాట ఆ పాట. సో అలాగే నాకు గుర్తుందండి అని పక్కాగా నేను నోటితో వాళ్ళకి మ్యూజిక్ చెప్పేశాను. అప్పుడు వాళ్ళు టైం తీసుకుని కూర్చుని ఆ మ్యూజిక్ రాసుకుని వాయించారు. అది ఎంత గ్రేట్ చూడండి. అంటే ఆ పాట యొక్క అట్రాక్షన్ అలాంటిది అనమాట వాళ్ళకి. సో ఆ పాట మ్యూజిక్ అందామా నోట్తో? సిరి సిరి మువ్వను మామా, ఇక్కడ చరణం వస్తుంది అనమాట. సో ఇలాగ ఆయన పాటలన్నీ మాకు మ్యూజిక్తో సహా బీజిఎమ్స్తో సహా అన్నీ గుర్తుంటాయి. నాకే కాదు ఆయన శిష్యులందరికీ కూడా అంత మంచి పాటలు అనమాట. యాక్చువల్గా ఆయన పుట్టినరోజు నాడు కానీ శ్రీరామనవమి రోజు ఆయన బర్త్డే అనమాట. ఆ రోజు అలాగే గురు పూర్ణిమ రోజు మేము శిష్యులందరం కలిసి ఆయన్ని సన్మానించుకుంటూ ఉంటాము. ఈ మధ్యనే చాలా గ్రాండ్గా యాక్చువల్లీ రామాచారి కూడా చాలా ప్రియ శిష్యుడు తనకి. సో తను కూడా చాలా గ్రాండ్గా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ తరఫున చాలా గొప్పగా సన్మానం చేస్తాడు. ఈ మధ్యనే కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. సో ఈ సందర్భంగా సాయిబాబా గారికి నా సాష్టాంగ ప్రణామాలు. సో నేను నేర్చుకుని అంటే ఈ స్టేజ్లో ఉండి నేను పాడుతున్న ఈ కొద్ది సంగీతం కూడా మీరు పెట్టిన భిక్షే. థ్యాంక్ యూ సో మచ్. నావి కూడా నమస్కారాలు. నేను డైరెక్ట్గా నేర్చుకోకపోయినా ఏకలవ్య శిష్యురాలిని. అంటే మా విద్య నేర్చుకుంటే పక్కన నాకు వచ్చేసేది, అంత గట్టిగా నేర్పించేవారు. సో దానికి వచ్చిన పాటలన్నీ నాకు కూడా వచ్చు. అంత బాగా కూడా వెనకాల నుంచి విని కూడా అంత బాగా నేర్చుకునే అవకాశం దొరికింది నాకు. నావి కూడా ప్రణామాలు. సో చెప్పాను కదా సాయిబాబా గారి శిష్యులు చాలా మంచి పొజిషన్లో ఉన్నారనమాట. ఇప్పుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మీకు తెలుసు, అన్నమాచార్య కీర్తనని ఇంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అసలు నిజంగా అన్నమయ్య సేవకి వెంకటేశ్వరుని సన్నిధిలో ఉంటూ ఆయన సేవకి అంకితం అయిపోయిన వ్యక్తి. సో ఆయన ప్రియ శిష్యుడు మా గురువు గారికి. అలాగే ఆయన చేసిన పాటల్లో కొన్ని అంటే డిఫరెంట్ సాంగ్స్ నేను చెప్తాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పటి తరం వారు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు పాడిన పాటలన్నీ కూడా పెద్ద గొప్ప సింగర్స్ పాడారనమాట మా ముందు. చంద్రకాంత యుఎస్లో సెటిల్ అయిపోయారు. తను లక్ష్మి కూడా పాడింది. లక్ష్మి అంటే సుశీల్ గారి అక్క కూతురు అనమాట. లక్ష్మి వీళ్ళందరూ పాడిన పాటలు అప్పటి తరం వారైతే నిజంగా మీరు నిజంగా కనెక్ట్ అవుతారు. ఈ పాటలు ఎక్కడో ఒకటి మీరు వినే ఉంటారు.
ఎందుకంటే చాలా ఫేమస్ సింగర్స్, ఛాయాదేవి, చంద్రకాంత వీళ్ళందరూ కూడా అనమాట. సో ఆయన చేసిన పాటలో ఇంకా అంటే డిఫరెంట్ స్టైల్స్, గజల్ స్టైల్లో చేశారు. మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. మనసులోని కోరికలకు మచ్చుతున కలి మల్లెలు రోజుకెన్ని విరిసేను, రోజుకెన్ని విరిసేను, మోజులెన్ని తీరేను, మనసులోని కోరికలకు మచ్చుతున కలి మల్లెలు. తర్వాత ఇలాగే హిందుస్థానీ స్టైల్లో ఒకటి చేశారు. పాడనాని నీరే మరుమల్లెనై పోయి పరువాలలో విరిడోలలో నిను చేరగా పాడనాని నీరే టట 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 అంతా మొత్తం హిందుస్థానీ స్టైల్లో సాగుతుంది అనమాట. ఆయన చిన్నపిల్లల పాటలు చాలా చేశారు. అందులోనూ జోలపాటలు. నిదురపో మా బాబు నిదురపో కాసేపు, నిదురలో కలగాంచి చిరునవ్వు నవ్వేవు, నిదురలో కలగాంచి, నిదురలో కలగాంచి చిరునవ్వు నవ్వేవు, నిదురపో నా బాబు. ఇలా జోల పాటలు, చిన్నపిల్లల పాటలు. పప్ప పాట పాడనా, మమ్మీ మాట్లాడనా, అన్న ఆటాడనా, చెల్లి చెప్పవే, అంతేనా, చెల్లి కథ చెప్పనా. సో ఇలాంటి చిన్నపిల్ల పాటలన్నీ కూడా ఆయన రాసేవారు అనమాట. సో ఇవన్నీ చాలా అందరికీ తెలుసు ఈ పాటలన్నీ. సో ఇప్పటికీ ఆయన సంగీతం నిజంగా సజీవంగా ఉంది అంటే అందరూ కూడా పెద్ద పెద్ద సింగర్సే కాదు, అప్పట్లో చిన్నపిల్లమైన మేమందరం కూడా ఆయన పాటలు పాడుకుంటూ ఇప్పటికీ ఆనందిస్తూ ఉంటాము. ఆ పాటల్ని ఎంజాయ్ చేసే, అంటే లలిత సంగీతాన్ని ఎంజాయ్ చేసే ప్రేక్షకుల కోసం మేము అప్పుడప్పుడు లలిత సంగీతం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవాళ చాలా పాటలు పాడాను కదా. సో ఈ పాటల్లో మీకు ఏమైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం ఆ పాటలు విడిగా కూడా పాడి పెడతాను, ఓకేనా. ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా మా గురువు గారు పివి సాయిబాబా గారి ఇంటికి వచ్చాను. సో ఆయనతో ముచ్చటించి కొన్ని విషయాలు, అంటే నేను మీకు చాలా విషయాలు చెప్పేశాను, బట్ ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. సో ఆయన లైఫ్ని ఒకసారి తరచి చూసుకుంటే దాదాపు 65 నుంచి 68 ఏళ్ల ప్రస్థానం, సంగీత ప్రస్థానం. సో ఈ జర్నీలో ఈనాడు ప్రముఖులైన కళాకారులందరినీ తీర్చిదిద్దిన ఘనత మా గురువుగారికి దక్కుతుందనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అంటే ప్రత్యేకంగా గురు పూర్ణిమ రోజు ఆయన్ని కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నేను మామూలుగా ఎప్పుడు కలుస్తూ ఉంటాం, కానీ ఈరోజు ప్రత్యేకంగా రావడం, వారిని కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒక్కసారి మీకు ముందుగా చాలా థ్యాంక్స్. గురువుగా చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ వచ్చే ఈ విషయం చెప్పాలి. మేము మా నాన్నగారు ఉద్యోగ రీత్యా చాలా ఊళ్ళు తిరిగి ఫైనల్గా ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చామో చిన్నప్పుడు, అప్పుడు నాకు ఒక 8-9 ఇయర్స్ ఉంటాయేమో. సో అప్పుడు నాకు ఫస్ట్ టైం అసలు ఈ హైదరాబాద్లో పరిచయమైన వ్యక్తి, అది కూడా ఎలా అంటే ఆయన మాకు చుట్టాలు కూడా అవుతారనమాట. సో అలా మా ఇంటికి వచ్చి నా పాట విని నాకు నేర్పడానికి ఒప్పుకున్నారు. సో అది నేను అదృష్టంగా భావిస్తాను అనమాట. ఒక్కసారి ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు పాడడం కానీ నేర్చుకోవడం కానీ? మా నాన్నగారు ఉచ్చా సుబ్బారావు గారు
ఆకాశవాణి నిలయ విద్వాంసులు. ఓకే. ఆయన యాక్చువల్గా వోకల్ నేర్చుకున్నారు, తర్వాత మృదంగం నేర్చుకుని హైదరాబాద్లో డెక్కన్ రేడియో ఉండేది. ఆ రేడియోలో ఆయనకి జాబ్ వచ్చింది. ఓకే. సో అతను 1949లో. ఓకే. నేను ఒక సంవత్సరం ఉండగానే హైదరాబాద్కు వచ్చాము. నాన్నగారు అక్కడ హైదరాబాద్లో ఉండేది. అప్పుడు ఈ మన గవర్నర్ రమాదేవి గారు అక్కడ డ్యూటీ ఆఫీసర్గా పనిచేసేవారు. శంకరాభరణంలో ఉన్న మూర్తి అని అన్నయ్య అంటారు, ఆయన బాలానందం అన్నయ్య. ఓకే. చిత్రరంజన్ గారి నాన్నగారు అక్కడ ఇంజనీర్. అట్లా ఇట్లా వాళ్ళు పాత ఇదనమాట. ఓకే. అప్పుడు మేము నాన్న పక్కనే మా ఇల్లు ఉండేది. మేము నాన్నగారికి రోజు నేను కాఫీ తీసుకెళ్ళేవాడిని. 5-6 పక్కనే కొన్ని అడుగుల్లోనే ఇది. సో అలా వీళ్ళందరినీ నేను జుట్టు గిట్టు ఇంకా సాయిబాబా లాగా ఉండి బాగా బొద్దుగా ఉండేవాడిని. సో వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ క్యాంటీన్లో కేకు అవి ఇచ్చేవాళ్ళు. దాంతో ఆ వాతావరణంలో పెరగడంతో అప్పుడు అక్కడ ఒక డబ్బా ఉండేది ఇలా. ఆ డబ్బా కింద చెవి పెట్టి వినాలన్నమాట. ఏదైనా వినాలంటే రేడియో బ్రాడ్కాస్ట్ అవుతుంది, వినాలి అంటే అప్పుడు రేడియోలు పెట్టేవాళ్ళు కాదు. అదొక డబ్బా దగ్గరే కూర్చొని వినాలి. సో అలా వింటూ ఉండేవాడిని. అలా వింటూ తర్వాత మా నాన్నగారు మేము తర్వాత ఖైరతాబాద్కి మారాం, గణేశుడి దీనికి దగ్గరికి. అక్కడ నాకు ఆయన సంగీతం మా నాన్నగారు అందరిలాగా వర్ణాలు అవన్నీ చెప్పాల, స్వరస్థానాలు మాత్రమే నేర్పించారు. ఓకే, అదే కదా ముఖ్యం. ఏదైనా ఇప్పుడు ఏ రాగమైనా ఆ స్థానాలను పెట్టే కదా. సో ఆ స్థానాలను నేర్పించి సాయంత్రం వచ్చేసరికల్లా ఆయన ఇంటికి వచ్చేసరికి కొన్ని కంపోజ్ చేసి స్వరకల్పన లాగా కంపోజ్ చేసి చూపించాలి. ఈ రాగంలో ఇది చేశాను అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా పిల్లలు ఆయన సంగీత విద్వాంసులు కాబట్టి గాయకులుగా చేద్దామని అనుకుంటారు, కానీ మీకు చిన్నప్పటి నుంచి కంపోజింగ్ లోనే అంటే ఆయనకి కంపోజింగ్ అనేది ఉద్దేశం లేదు, నాకు కంపోజింగ్ అది లేదు. ఇలా నేర్చుకోవాలి అని ఆయన హోంవర్క్ అలా ఇచ్చేవారు, నేను చేసేవాడిని. అంటే అట్లా నాకు తెలియకుండా కంపోజింగ్ అనేది అలవాటు అయింది తెలియకుండా. ఓకే. అవును, మీకంటూ మీ నాన్నగారు కాకుండా ఇంకా గురువు ఎవరైనా ఉన్నారా? లేదు, నేను కొంచెం కంపోజిషను ఆకాశవాణిలో 56లో నన్ను బాలానందంలో సంగీతం పాడడానికి ₹5 కాంట్రాక్ట్తో పిలిచారు. నా సంగీతం విని చిత్రరంజన్ గారు నాన్నగారు నాకు ఒక వైలన్ కూడా ప్రజెంట్ చేశారు. అయితే మా నాన్నగారు సింగర్ గా అంత పేరు వచ్చినప్పుడు మీరు సింగర్ గా ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఆ తర్వాత నేను పెద్దగా యువవాణిలో పాడాను, ఆ తర్వాత హైదరాబాద్ ఏలో సింగర్గా అయ్యాను, అంతా అయ్యాను. సో ఇలా వాళ్ళని మిమ్మల్ని, నిన్ను, గీతని, మనీషా హార్డీకర్, ఇందిర, ఇలా మిమ్మల్ని అందరినీ చిన్నపిల్లలుగానే పట్టుకుని, ఎందుకంటే అప్పుడైతే మోల్డ్ అవుతారు ఈజీగా, చెప్పడము ఎక్కుతుంది ఏం చెప్పాం అనేది. బాగా మోల్డ్ అయ్యామండి. ఎంత అంటే ఇందా నేను ఆల్రెడీ చెప్పాను, మా గురుగారు కొంచెం కోపం ఎక్కువ అనమాట. అంటే పర్ఫెక్షనిస్ట్. కోపం అంటే ఉత్తినే అకారణంగా కోపం కాదు, బట్ ఎప్పుడైతే బిహేవియర్ సరిగా లేదో, ఆయన అనుకున్నట్టు పాట రాలేదో, నేర్చుకోలేదో, అప్పుడు మటుకు చాలా చండశాసనుడు అనమాట. అంటే నేను ముందర భయపడేవాళ్ళం బేసికలీ. అంటే గురువు అంటే భయం భక్తి రెండు ఉండాలంటారు కదా, రెండు ఉండేవి. సో అవి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. మీకు సినిమా వైపు వెళ్ళాలని అసలు ఆలోచన రాలేదా? నాకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అన్నట్లు నాకు స్వాతంత్ర్యం ఫీల్ అవుతాను. అక్కడికి ఇండస్ట్రీకి వెళ్తే మీరు ఇంకొకరిని వాళ్ళు చెప్పింది నేను చేసిన 101వ దానికి వచ్చే ప్రొడ్యూసరు వాడు చెప్పింది నేను వినాలి. నేను చెప్పింది బాగాలేదంటాడు, అది నా వల్ల కాదనమాట. అందుకని నేను అటువైపు వెళ్ళాలి. నన్ను నిజానికి రామోజీరావు గారు చాలా ఎంకరేజ్ చేశారు. అదర్వైజ్ ఆయన నన్ను 2 సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను. ఒక సినిమాలో నువ్వు నేను కలిసి అమ్మ అనే సినిమాలో చేశాము. అలా వాళ్ళు నన్ను చాలా రకాలుగా ఎంకరేజ్ చేశారు ఆయన. ఆ తర్వాత నా కళాసాగర్లో బాలసుబ్రహ్మణ్యం గారు నా లలిత సంగీత కార్యక్రమం ఇళయరాజా నైట్లో కూడా అంతమంది పాడలేదు, అంతమంది పాడారు. అందులో స్టేజ్ మీద ఏమైందంటే నేను వీళ్ళందరూ ఏం పాడాలో నేను పాడి పంపించా, శృతి వేయకుండా వెనకాల. కానీ అది ఈ శృతి అని చెప్పారు. బాలు గారు స్టేజ్ మీద చెప్పారు, మేము శృతి ఉంటేనే పాడలేము, ఆయన శృతి లేకుండా ఇది ఈ శృతిలో అని చెప్పి పాడి పంపించారు. చాలా గొప్పవాళ్ళు అని. అలాగే నాకు అంటే బాలు గారు ఆ టైంలో చాలా మీతో క్లోజ్ గా ఉండేవారు, మీరు చాలా కలిసి టైం గడిపేవారు అంతా కదా. ఆయన కన్యాకుమారి సినిమాలు చేశారు కదా, నాకెందుకో ఆ సినిమాలో పాటలు, కొన్ని పాటలు ఆయన చేసినవి, మయూరి ఇలాంటివి వింటే
మీ ప్రభావం మీ పాటల ప్రభావం ఆయన మీద ఉందనిపిస్తుంది నాకు. తప్పకుండా మ్యూజిక్ అవుతే నేను ఆయన వెంటనే ఉన్నాను. మయూరి గెస్ట్ హౌస్ లో ఉషా కిరణ్ ఉషోదయ దాని లోపల వారం రోజులు నేనే ఉన్నాను ఆయన వెంట. సో నిజానికి చెప్పాలంటే ఆయనకి దీంట్లో చేయండి దాంట్లో చేయండి అని నేనే అన్నాను. ఆయనకి అసిస్టెంట్ గానే పెట్టారు రామోజీరావు గారు. నేను పేరు వేయద్దన్నా అంతే, ఎందుకంటే నాకు ఆ రూట్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఆ పాటలు విన్నప్పుడల్లా అరే మీ పాటలా ఉంది మీ పాటలా ఉంది అనిపిస్తుంటుంది. అవును. మీ శిష్యుల్లో అంటే అందరూ గొప్పవాళ్ళే, అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. సో మీరు గర్వపడి ఇతన్న శిష్యుడు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? టాలెంట్ విషయంలో మటుకు డెఫినెట్గా నంబర్ 1 చంద్రకాంత్నే. ఎందుకంటే అమ్మాయికి డాన్సులకు పాడేది, హిందుస్థానీ పాడేది, సినిమా పాటల్లో విజయవాడలో చాలా ఫేమస్. అటువంటిది హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు సుందరం గారు, సాయిబాబా గారు మా అమ్మాయి టాలెంట్ని 100% లాగిన వాళ్ళు మీరు ఒక్కళ్ళే అని అన్నారు ఆయన. అలా అదనమాట. ఇంకా ఈయన పాటలో గొప్పతనం ఏంటంటే మ్యూజిషియన్స్ అంటే సీనియర్స్ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా ఈయన పాటలు ఒకసారి మ్యూజిక్ రాసుకుంటే అది అలా ఉంచేసుకుని అదొక ఏమంటారు ఒక బుక్ అన్నమాట, ఒక టెక్స్ట్ బుక్ మీకు ఒక మ్యూజిక్ కి. రామాంజలి గారి బుక్ అంతా నా దగ్గర మొత్తం మ్యూజిషియన్స్ కట్టలు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు అలా దాచుకునేవాళ్ళు అనమాట. దాచుకుని ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా అని ఉండి మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత అయినా మళ్ళీ పాతవి ఎంత శిథిలావస్థలో ఉన్నా కూడా అవి తీసి మళ్ళీ అవి చూసి వాయించేవాళ్ళు అనమాట. ఎంత అసలు మాకు రిహార్సల్లోనే అసలు ఎంత హ్యాపీగా ఉండేది, ఒక పండగ వాతావరణం అనమాట. సీనియర్ మ్యూజిషియన్స్ రామాంజుల్ గారు వైలన్ మీద, తర్వాత మన తన పేరేంటి నారాయణ తబలా నారాయణ, సత్యేంద్ర డ్రమ్స్, ఫ్లూట్. అప్పట్లో వెరీ ఫస్ట్ సత్యనారాయణ ఉండేవాడు, ఆయన పెద్దగా ఎవరికి తెలియదు. తర్వాత దేవర్ గారు. అంటే చాలా మందికి ఇప్పుడు సినిమా పాటలు కూడా మనం వింటాం, కానీ మ్యూజిషియన్స్ ని పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవడం అనేది యూజువల్ గా వాళ్ళు ఎక్కడ బయట కనబడరు కాబట్టి వాళ్ళకి అంత వాల్యూ రాలేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నోటేషన్ రాయించేవాడిని నేను, ఒక్కొక్కళ్ళ ఇళ్ళకి వెళ్ళి నోటేషన్ రాయించి వచ్చేవాడిని. ఎంత ఇంట్రెస్ట్గా రాసేవాళ్ళు అంటే అసలు మాకు సాయిబాబా గారి ప్రోగ్రామ్ అంటే పండగే అనమాట. ఇంకా ఆ ప్రోగ్రామ్ ఎంత ఏమంటారు, ఎంత క్రమశిక్షణతో ఎంత డిసిప్లిన్తో జరిగేదంటే ఆయన చేసే ప్రోగ్రామ్స్. మీరు అసలు ఇప్పుడు ఏ ఇళయరాజా షోను లేకపోతే ఇంకా చాలా పెద్ద ఏఆర్ రెహమాన్ షోను అలాంటి వాటికే టికెట్స్ కొనుక్కొని వచ్చేవాళ్ళు. అప్పట్లో మా గురువుగారిది లలిత సంగీత కార్యక్రమాలు అయితే టికెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళు, అది కూడా హౌస్ఫుల్ అయిపోయేది. సో అది నిజంగా స్వర్ణయుగం అని చెప్పాలి. అంటే లలిత సంగీతానికి అంత వాల్యూ ఉండేది, అంత వినేవారు. అందులో సాయిబాబా గారి పాటలు అంటే ఇంకా అనమాట చాలా క్రేజ్ ఉండేది. మూవీ సాంగ్స్కి ఎంత క్రేజో అంత క్రేజ్ ఉండేది అనమాట. అండ్ ప్రోగ్రాంలో ముందరే లిస్ట్ ఇచ్చేవాళ్ళు, ఒక 20 సాంగ్స్ 25 సాంగ్స్ ఉంటే ఆ లిస్ట్ని మొత్తం ప్రింట్ చేసి విత్ ఆల్ డీటెయిల్స్ అనమాట. ఎవరు పాడుతున్నారు, ఎవరు రచించారు, ఎవరు అది సంగీతం శృతి దగ్గర నుంచి అన్నీ ఇచ్చేసేవాళ్ళు. మాకు అప్పచెప్పేవాళ్ళు ఆ బాధ్యతని. మేమందరం లింగులు ఇటుమంటూ మొత్తం ఆడియన్స్లోకి వెళ్ళిపోయి అన్ని పేపర్లన్నీ పంచి వచ్చేవాళ్ళం అనమాట. అసలు స్టార్ట్ చేయడం కూడా 6 PM అంటే 6 PM ఇలా డాట్ 6 అనగానే తెర తెరుచుకోవాలి అంతే. అప్పుడు వచ్చి మాకు బృందగానం ఉండేది, మాది ఫస్ట్ స్వరతరంగిణి అనమాట. ఆయన ఆర్గనైజేషన్ పేరు స్వాగతం అని పాట ఉండేది. ఎనీ ప్రోగ్రామ్ అదే పాటతో మొదలు పెట్టేవారు. సో ఆ పాట టైంకి ఎవరైనా రాలేదు అంటే ఇంక అయిపోయారు, ఇంక వాళ్ళ ప్రోగ్రాంలో లేరు. కట్ అనమాట, మామూలు కట్ కాదు. సో అంత డిసిప్లిన్ అంత క్రమశిక్షణ మాకు నేర్పించారు కనుకనే నేను ఇంకా అలా ఫీల్ అవుతాను. మా జనరేషన్ ఆఫ్ సింగర్స్ ఇంకా నెక్స్ట్ వాళ్ళది వదిలేసేయండి, బట్ మా వరకు మాకందరికీ పెద్దల పట్ల ఒక భయం, ఒక గౌరవం, ఒక భక్తి, ఇవన్నీ వినయము, ఇలాంటివన్నీ కూడా వారు నేర్పించిన వారి చలవే. సో ఇప్పుడు మీకు ఒక కష్టమైన క్లిష్టమైన ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి. అసలు మీ స్టూడెంట్స్లో నా సంగతి ఏంటి? నేనేమన్నా మంచి స్టూడెంట్నా కాదా? ఎందుకంటే నువ్వు పాడాల్సిన పాటలు కొన్ని ఉన్నాయి, నువ్వు మాత్రమే పాడగలవు. అవి ఎలా పాడాలో అలా ఇంకెవరు పాడినా వాళ్ళు బాగుండవు. ఇది నేను చేసిన అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ కూడా అత్యద్భుతం నీ వల్లే. నువ్వు ఉన్నవనే నేను చేశాను, దీనివల్లే ఇదనమాట. ఎందుకంటే నీలో నువ్వు ఒకటి పైగా అంటే
ఏమంటారో దాన్ని, నీకు శత్రువులు లేరు నాకు తెలిసి, నవ్వుతూ ఉంటావు, అందరితోటి కలిసి ఉంటావు. అవును, మా సంగీత ప్రస్థానంలో మేము సాయిబాబా గారి శిష్యులు అని చెప్పుకుంటే ఆహా అవునా ఓకే, అది ఒక ఐఎస్ఐ ముద్ర అనమాట. అంటే ఇంత క్రమశిక్షణ, ఇంత డిసిప్లిన్ ఇలా చేశారు కాబట్టి ఇప్పటికీ అసలు లలిత సంగీత ప్రియులు అందరూ కూడా, సంగీత అమ్మాయిలు అందరూ మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. మేమే కాదు, వినేవాళ్ళు కూడా అందరూ తలుచుకుంటూ ఉంటారు. సో త్వరలో మీ దగ్గర నుంచి ఒక మంచి లలిత సంగీత కార్యక్రమం వస్తుందని నాతో పాటు అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరందరి కోరిక తీర్చాలని భగవంతుడు నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మా గురువుల ఆశీర్వాదంతో తప్పకుండా చేస్తాను అనుకుంటున్నాను, చేస్తాను కూడా. యా. సో ఇలా గురు పూర్ణిమ రోజు ఇలా వచ్చి మీ ఇద్దరిని కలుసుకోవడం, మీతో ఇన్ని ముచ్చట్లు చెప్పించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీకు చాలా హెల్దీ లైఫ్, చాలా పీస్ఫుల్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను మీ శిష్యులు అందరి తరపున. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు ఒక మంచి లలిత సంగీత కార్యక్రమం మీ నుంచి తొందరలో రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విజి నా దగ్గర పాడిన పాటలతో నేను ఒక సీడీ చేసి ఇచ్చాను అమ్మాయికి. మొత్తానికి అది దాన్ని ఇవాళ వెతికి ఇవాళ ఈ గురు పూర్ణిమ సందర్భంగా నేను తనకి ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ వాల్యుయబుల్ గిఫ్ట్, చాలా విలువైన గిఫ్ట్. సో ఇవాళ కూర్చుని ఆవిడ గురించి మాట్లాడుకున్నాం హ్యాపీగా, మేము ఎంజాయ్ చేసాం మాట్లాడుకుని. మరి మా మాటలు పాటలు మీరు ఎంజాయ్ చేస్తారు లేదో చెప్పాలి, కామెంట్ల రూపంలో చెప్పాలి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.